తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కేవలం ఉత్సవం కాదు, వేల ఏళ్ల చరిత్రను, ఆధ్యాత్మిక వైభవాన్ని, భక్తి జలధిని ప్రతిబింబించే అద్భుత క్షణాలు. ఏటా అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు తొలిసారి ఎప్పుడు ఎలా మొదలయ్యాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలను ప్రారంభించాడని పురాణగాథ. శ్రీ వెంకటేశ్వర స్వామికి మొదటి బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మదేవుడే నిర్వహించాడని విశ్వాసం. అందుకే వీటికి బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి భక్తులను అనుగ్రహించేందుకే వెంకటేశ్వర స్వామిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. భూభారాన్ని తీర్చేందుకు వరాహస్వామిగా అవతరించిన ఆయన ఈ క్షేత్రానికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నారట. లక్ష్మీదేవితో కలిగించిన శ్రీనివాసుడు వెంకటాద్రిని చేరి పద్మావతీ దేవిని వివాహం చేసుకున్న అనంతరం శిలారూపంగా మారాడని నమ్మకం. అప్పటి నుంచి కలియుగానికి శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా పూజలు స్వీకరిస్తున్నాడు. పురాణాల ప్రకారం లోక కళ్యాణం కోసం బ్రహ్మదేవుడిని ఆహ్వానించిన శ్రీనివాసుడు తన ఉత్సవాలను నిర్వహించాలని కోరగా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడు. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. స్వామి 5 రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ధ్రువమూర్తి, కౌతుకమూర్తి, స్నపనమూర్తి, కొలువుమూర్తి, ఉత్సవమూర్తి రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. శతాబ్దాలుగా తిరుమలలో రోజూ ఉత్సవమే జరుగుతుంది. ఏడాదిలో సుమారు 450 ఉత్సవాలు జరిగిన బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత వేరు. శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 14వ శతాబ్దం వరకు ఏటా 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. 15వ శతాబ్దంలో 7 వరకు కూడా జరిపారట. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుడు 2000 వరహాలు సమర్పించి 13 రోజుల ఉత్సవాలు నిర్వహించినట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయి. కృష్ణదేవరాయలు, హరిహరరాయలు, వీర నరసింహ యాదవరాయలు వంటి రాజులు వివిధ మాసాల్లో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఒకే ఏడాదిలో 9 నెలల్లో 10 బ్రహ్మోత్సవాలు జరిగిన సందర్భాలున్నాయి. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. తర్వాత ధ్వజారోహణం జరుగుతుంది. గరుడ ధ్వజం బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఆ తరువాత 9 రోజుల పాటు వాహన సేవలు జరుగుతాయి. వీటిలో పెద్ద శేష వాహనం, చిన్న శేష వాహనం, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వవాహన సేవలు జరుగుతాయి. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం పొందుతారు. వేదకాలం నుంచే తిరుమల పవిత్ర క్షేత్రంగా పేరు పొందింది. స్వామి పుష్కరిణి, ఆకాశగంగా, పాపనాశనం వంటి అనేక తీర్థాలు ఈ ప్రాంతాన్ని శుద్ధి చేస్తున్నాయి. కలియుగంలో భక్తులకు ప్రత్యక్ష దైవంగా దర్శనమిస్తున్న తిరుమలేశుడు రోజుకో పండుగలా భక్తులను కట్టిపడేస్తున్నారు. ఈ పుణ్యక్షేత్ర మహిమ యుగయుగాలుగా కొనసాగుతూ వస్తుంది. శ్రీ రామానుజాచార్యులు ఆలయ పరిపాలనను పునర్నిర్మించి ఉత్సవాల వైభవాన్ని పెంచారు. తరువాత కాకతీయులు, విజయనగర రాజులు దీనిని రాజమర్యాదలతో మరింత ఘనంగా తీర్చిదిద్దారు. నవరాత్రి సందర్భంగా ఈ నెల 23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. మొదటి రోజు ధ్వజారోహణం, అదే రోజు రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహన సేవ, 25న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ, 26న ఉదయం సింహ వాహన సేవ, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ, 27న ఉదయం కల్పవృక్షం వాహన సేవ, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహన సేవ,
28న ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవ, 29న ఉదయం హనుమంత వాహన సేవ, సాయంత్రం స్వర్ణరథంపై భక్తులకు దర్శనం. రాత్రి 7 గంటలకు గజవాహన సేవ అత్యంత వైభవంగా కన్నుల పండుగలా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహన సేవ కన్నుల పండుగలా సాగింది. భక్తుల గోవిందనామ స్మరణలతో 7 కొండలు ప్రతిధ్వనించాయి. ఈ మహోత్సవం కేవలం ఒక పండుగ కాదు, భక్తి, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికల సమ్మేళనం.